చాలా కాలం క్రితం త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రపంచంలో సమతుల్యతను నిలిపేందుకు వారి ముగ్గురి శక్తుల నుండి ఒక శక్తివంతమైన మనిషిని సృష్టించారు. అతని పేరే దత్త. త్రిమూర్తుల భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతీ దేవతల శక్తుల నుండి లీలాదేవి అనే అందమైన మహిళ జన్మించింది. లీలాదేవి మరియు దత్తుడు వివాహం చేసుకుని కొంతకాలం సంతోషంగా జీవించారు. కొంతకాలానికి దత్తుడు తాను వచ్చిన స్థానానికే తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. తాను వచ్చిన పని పూర్తయిందని, ఈ లోకంలో ఎక్కువ కాలం ఉండలేనని లీలాదేవితో చెప్పాడు. కానీ లీలాదేవి ఈ నిర్ణయానికి ఒప్పుకోలేదు. ఇంకొంతకాలం ఇక్కడే ఉందామని దత్తుడిని అడుగుతుంది. కానీ దత్తుడు తాను వెళ్ళిపోతానని దృఢంగా చెప్తాడు. ఈ మాటలు విన్న లీలాదేవి కోపంతో, నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవు, నేను నీ పట్ట మనిషిని, నా అనుమతి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అని దత్తాను నిలదీస్తుంది. దీనిని విన్న దత్తుడు కోపంతో లీలాదేవిని శపిస్తాడు. నీకు ఈ ప్రపంచంపై ఇంత మోహం ఉంది, మరియు నీవు నా పట్ట మనిషివని అహంకారం కూడా ఉంది, అందుకే నువ్వు మహిషిలా జన్మిస్తావు అని శపిస్తాడు. లీలాదేవి కోపంతో దత్తుడిని తిరిగి శపిస్తుంది. నేను మహిషిగా పుడితే నీవు మహిషంలా జన్మించి నన్ను వెతుక్కుంటూ వస్తావు అని. దత్తుడు మరియు లీలాదేవి శాపాలు కఠినంగా కనిపించినప్పటికీ ఇవి దేవతల దివ్య ప్రణాళికలో భాగం. తరువాతి జన్మలో లీలాదేవి మహిషిగా పునర్జన్మ పొందుతుంది. ఆమె మహిషాసురుడు అనే రాక్షసుని సోదరిగా జన్మిస్తుంది. మహిషాసురుణ్ణి దుర్గాదేవి చంపిన తరువాత మహిషి ఆగ్రహంలో మునిగిపోయింది. ఆగ్రహంలో ఆమె బ్రహ్మదేవుని కోసం ఘోరమైన తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాక ఆమె 3 శక్తివంతమైన వరాలు కోరింది. మొదటి వరం, తన రోమకూపాల నుండి లక్షల సైన్యాలు పుట్టాలని కోరింది. రెండవ వరం, తాను విష్ణు మరియు శివుని కుమారుని చేత తప్ప మరెవరి చేత మరణించకూడదని కోరింది. మూడవ వరం, తన మరణం భూమిపై మాత్రమే జరగాలని కోరింది. బ్రహ్మదేవుడు ఈ 3 వరాలను తనకు ప్రసాదిస్తాడు. వరగర్వంతో మహిషి ప్రపంచాన్ని హింసించడం మొదలుపెట్టింది. మహిషిని అంతమొందించేందుకు దేవతలు ప్రణాళిక రచించారు. మోహిని రూపంలో విష్ణువు శివుడితో కలిసి ఉన్నాడు. వారి దివ్య కలయిక నుండి అయ్యప్ప అనే శిశువు జన్మించాడు. మహిషికి ఉన్న వరం వల్ల తాను భూమి మీద మాత్రమే మరణిస్తుంది కనుక దేవతలు దత్తుణ్ణి మహిషంలా పునర్జన్మ ప్రసాదిస్తారు. మహిషం రూపంలో ఉన్న దత్తుణ్ణి చూసి మహిషి మోహింపబడుతుంది. అతని వెనకాలే భూమి మీదకి వచ్చేస్తుంది. భూమి మీదకు వచ్చిన తర్వాత ఇది దేవతల ప్రణాళిక అని గుర్తిస్తుంది. మహిషి అయ్యప్పను చూసి తాను చిన్న పిల్లవాడని, ఈ పిల్లవాడిని తన సైన్యంతో శక్తితో సులువుగా ఓడించవచ్చు అని గర్వంతో నవ్వుతుంది. ఒక ఘోర యుద్ధం జరుగుతుంది. చిన్నవాడు అయినప్పటికీ అయ్యప్ప దైవశక్తితో మహిషిని ఓడిస్తాడు. ఓడిపోయిన తర్వాత మహిషి గర్వాన్ని విడిచిపెట్టింది. ఆమె తన హృదయాన్ని పవిత్రం చేసుకుని తనను వివాహం చేసుకోమని అయ్యప్పను కోరుతుంది. అయ్యప్ప మృదువుగా తిరస్కరిస్తాడు. ఈ జన్మలో నేను ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే వచ్చాను. ఈ జన్మలో తాను బ్రహ్మచర్యం పాటిస్తున్నాడని స్పష్టం చేస్తాడు. అయితే నీ కోరిక నేను భూమిపై పునర్జన్మ పొందినప్పుడు తీరుస్తానని చెప్తాడు. ఈ వ్యాఖ్యలు విన్న మహిషి ఆయన నిర్ణయాన్ని అంగీకరించి విముక్తి పొందుతుంది. మా కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.